ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమును స్తుతిస్తూ ఆయన పక్షమున విశ్వాసం ఉంచిన ఆయన సొత్తుగా ఆయన రాజ్యముగా ఏకీభవించి కూడి ఉన్న మీకును మీతో పాటు నేనును మీ అందరికీ నేను వందనాలు తెలియజేసుకుంటున్నా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని అందరూ కలిసి నెమ్మదిగా కుందామండి. ఎవరు ముందు వెళ్ళొద్దు. నిదానంగా చదివే వాళ్ళకి ఆటంకము. మనం నిదానంగా చదివితే వాళ్ళు కూడా చదివేది నేర్చుకుంటారు. ఇంటి దగ్గర చదవలేరు ఎలాగో. ఆ పని ఈడైనా చేయుట మంచిదని నేను మీకు సలహా ఇస్తున్నాను. 9వ వచనం. ఓకే. క్రైస్తవుని హృదయము మండుచూ ఉండాలి. ఇంట్లో పొయ్యిలో మండుతున్నట్టుగా మండుతూ ఉండాలి. ఎప్పుడు అలా మండుతుందంటే, నువ్వు న్యాయంగా నడుచుకుంటూ సాగిపోతున్నప్పుడు అన్యాయము ఎక్కడ జరుగుతుందో దాని గురించి నీ హృదయం మండుతుంది. అన్యాయమును బట్టి చెదిరిపోయే వారిని గురించి కూడా నీ హృదయం మండుతూ ఉంటుంది. హృదయము మండుతూ ఉండాలి. ఎవరి హృదయం అయితే చెడిపోతున్న దాని గురించి, నశించిపోతున్న దాని గురించి, కొందరు ఆదరణ లేక చెడిపోయే వాళ్ళు ఉన్నారు, ఆదరించేవారు లేక. ఇది చాలా వరకు ప్రభువుని మహిమపరుస్తూ ప్రతి స్థలంలో కూడికలు జరుగుతున్నాయి. మెచ్చుకోదగిన మాటనే. పెద్ద సిటీ కావచ్చు, ఇంకా పట్టణం కావచ్చు, చిన్న పల్లెటూరు కావచ్చు, మధ్య రకం విలేజ్ కావచ్చు, ఇట్లా. కానీ సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి అని అంటే, బోధకుడు బోధించే వరకే ఉంటాడు, పెద్దలు ఆదివారం పనుల వరకే ఉంటారు, విశ్వాసులు ఆదివారము బల్లలో పాలు పొందే వరకు ఉంటారు. కానీ మనందరము కలిసి వంటను తయారు చేయు కట్టెలమని మర్చిపోకూడదు. ఒక కర్రతో అంటే ఒక కట్టెతో పొయ్యి మండదు, 2 కట్టెలతో కూడా మండదు, 3 కట్టె పుల్లలతో కూడా మండదు. తగినన్ని పెడుతూనే ఉండాలి, అది కాలిపోయే కొద్దీ, వంట అయ్యే వరకు. క్రైస్తవ జీవితంలో ప్రతి సమస్య పైన సంఘము అనగా విశ్వాసులు, పెద్దలు, బోధకులు పోరాడుతూ ఉండాలి. కొన్నిటిని బట్టి ప్రార్థన చేస్తాం, నామమాత్రమే చేయమన్నావు చేస్తున్నాము అని. అది ఆరిపోకూడదు అంటాడు. పాత నిబంధన గ్రంథంలో నుండి క్రొత్త నిబంధన వరకు కూడా దేవుని యొక్క ఆత్మ మండిస్తూనే ఉంది, అది ఆరిపోకూడదు. ఇప్పుడు చదువుకున్న యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, ఒకని మీద ఒకడు సనుగకుడి అనే మాట ఉన్నది. తీర్పు పొందకుండు నిమిత్తం న్యాయాధిపతి ఎక్కడున్నాడు? అందరూ చెప్పాలి. దేవుని ముందర వయసు, గొప్పతనం ఇవన్నీ పనికిరావు, ఏ దమ్మిడి పనికిరావు. అది అనుకుంటేనే సైతాన్ పొరపాటు. వాడు గొల్యాతే, వాడు కయ్యూనే, వాడు అననీయ సపీరా, వాడు యూదా ఇస్కరియోతే, వాడు గారడి సిమోనే. దావీదు అన్నాడు, 12 గోత్రాలకు రాజైన యెహోవా నా కాపరి అన్నాడు. యెహోవా నా కాపరి. న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అంటే యువతల మనము, అవతల ఆయన, లేక అవతల మనము, యువతల ఆయన. మధ్యలో ఏం అడ్డం ఉంది? డోర్, తలుపు. తలుపు ఎంతమందం ఉంటుంది? పెద్ద సావుకారులు, దుడ్లు దండిగా శత్రువులు ఉన్న వాళ్ళు అయితే ఇంతమందం కూడా చేయించుకుంటారు. ఎవడైనా దొబ్బినా కూడా రాకూడదు, ఇరిగిపోకూడదు అని పెద్ద గడియ పెట్టుకొని
బలమైన తలుపులు పెట్టుకుంటారు. మన దగ్గర ఏముంటాయి? అరచేయి మందం ఉంటాయి. మన ఇళ్ళకి తలుపులు ఎంత ఉంటాయి? ఇప్పుడు చర్చికి ఎంతమంది ఉన్నాయి? బలవంతులు గుద్దితే పడిపోతాయి. అవతల ప్రభు ఉన్నాడు, మనం యువతలు ఉన్నాం. లేక మనం యువతలు ఉన్నాం, ప్రభు అవతల ఉన్నాడు. మధ్యలో ఎంత తేడా ఉంది? న్యాయాధిపతి వాకిట ఉన్నాడు. ప్రియులారా, వాస్తవంగా పాత నిబంధన కాలంలో బలులు అర్పించేటివి ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచం వెళ్ళి ఉండే బలులు కూడా మన పితరుల ద్వారా బయటికి పోయినట్టువే. వాళ్ళు బలులు అర్పిస్తున్నారంటే ఆశ్చర్యమేం కాదు. కానీ మనం విడిపింపబడి వెలుగులోనికి వచ్చాము. యువతలకి మనం అదే స్థితిలో ఉన్న వాళ్ళమే. సామెతలు 21:3 మళ్ళీ చదువు ఉదయలైన. చాలు. బలులు అర్పించుట కంటే భక్తుడు అంటాడు ఒక చోట, జుహాఫలము అర్పించుదును అంటాడు. జుహాఫలము నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట. అందరూ బాగినాలి, ముందు పెద్దోళ్ళు బాగినాలి, స్త్రీలు కూడా. ఏం మందిరానికి రావడం గొప్ప సంగతి ఏం కాదు, ఏం గొప్ప సంగతి కాదు. బాధ్యత కలిగి ఏదైతే వింటానో అది జీర్ణం చేసుకొని ఆ విషయంలో సాగిపోవుట గొప్ప సంగతి. మందిరానికి వచ్చిపోవడం, కనపడము ఇవేం గొప్ప సంగతి కాదు. ఏది గొప్ప సంగతి అని అంటే విశ్వాసముతో ఆయనను హత్తుకొని ఆ మాట ప్రకారం జీవించుట. బలులు అర్పించుట కంటే నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట దేవునికి ఇష్టమైనది. నీతి న్యాయము అనుసరించి నడుచుకొనుట. నీతి న్యాయము బాగా వినాలి అందరూ. పిల్లల తల్లులు బాగా వినాలి. పెళ్ళిళ్ళైన యవన స్త్రీలు ఉంటే బాగా వినాలి. ఇక్కడ కూడా పెళ్ళిళ్ళైన యవనస్తులు ఉంటే బాగా వినాలి. పెద్దలు పిల్లల తండ్రులు ఉంటే కూడా బాగా వినాలి. పెళ్ళిళ్ళు చేసుకునే వారు ఉంటే కూడా బాగా వినాలి. సామెతలు 15:8 చూడండి. సామెతలు 15:8. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయము. ఇంకా ఆగండి, నా వైపు చూడాలి. యథార్థవంతుల ప్రార్థన అంటే వీరు న్యాయముగా నడుచుకునేవారు, నీతిని అనుసరించువారు, ప్రభువు చిత్తమునకు లోబడిన వారు. ఆ సామెతలు 15:8లో మొదటి లైన్ ఒకరు ఇప్పుడు కంటిన్యూగా చదివిన వాళ్ళే చదవండి, రెండవ లైను చదివిన వాళ్ళే చదవండి. ఒకరు ఒక లైన్ చదవండి ముందు. భక్తిహీనులు, భక్తి ఉన్నది, హీనత కూడా ఉన్నది, బలహీనత కూడా ఉన్నది. ఆ భక్తి బలహీనత గలది. భక్తి ఉన్నది, భక్తి పక్కన ఏమున్నది? హీనత, బలహీనత. అంటే ఆ భక్తికి వీక్నెస్ అంటే బలము లేని భక్తి, నశించిన భక్తి, కొరగాని భక్తి, ఎవనికి ఉపయోగపడని భక్తి. ఆ భక్తిహీనునికే ఆ భక్తి సరిపోదు, ఇక యథార్థవంతునికి ఎలాగ సరిపోతుంది? మళ్ళీ చదువునాయి నా మాట.
అక్కడ ఆగు. సామెతలు 21:3 కూడా మొదటి లైన్ ఒకరు పట్టుకోండి, రెండవ లైన్ ఒకరు. చాలా ఓపిక కలిగి వినాలి. వాటికి చాలు, అది గుర్తుపెట్టుకో. రెండవ లైన్ ఇంకోరు చదవండి. ఏమర్పించుట కంటే పైన ఏం చదువుకున్నాము? అప్పుడప్పుడు ఈ పాటను మన మధ్య బాగా పాడతారు. దానిలన్నా కూడా అప్పుడప్పుడు దీన్ని కొంచెం ఎత్తిస్తాడు. రత్మాన్ని ఎప్పుడన్నా ఉపారి అంటుంటాడు దాన్ని, పాటని. ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాం కదా, నేను చెప్పిన పాట ఏదో మీరు పాడే పాటని నేను అన్నాను. మొదలు పెట్టండి దాన్ని. వాటికి చాలు, మళ్ళీ పాడు. అందరూ ఏకీభవించండి. చాలు. ఆ న్యాయాధిపతి ఎక్కడున్నాడు? వాకిట ఉన్నాడంటే ఇంటి వాకిలైనా కావచ్చు, నీ హృదయపు వాకిలైనా కావచ్చు. నీ హృదయములో కంపు, కల్తీ, మిశ్రమము, లోకమంతా నిండి ఉండవచ్చు. ఆ నిండి ఉన్న లోకములో ప్రభువు బయటకు వస్తాడు. నీ బయటనే, నీ ఎదుటనే ఉన్నాడు ఆయన. ఈ ఆరాధన సమయంలో నేను మాట్లాడేది ఏమిటి అని అంటే, న్యాయాధిపతిని నువ్వు మర్చిపోకూడదు. పెద్దలైన వారికి దేవుడు ఏం సెలవిచ్చాడు అని అంటే, అన్న 2వ దినవృత్తాంతములు 19, 2వ దినవృత్తాంతములు 19, 6, 7. వాటికి చాలు. ఇక్కడ తీర్పును గురించి ఉన్నది. తీర్పు తీర్చేది ఎవరంటే పెద్దలు. మోసే కాలంలో కూడా వాళ్ళ మామ చెప్పినప్పుడు, ఎందుకు పొద్దున్నుంచి జనులు సాయంకాలం వరకు ఇట్లా నిలవబడి నువ్వేమో కూర్చుండి మళ్ళీ ఇల్లు ఇంటికి వెళ్ళిపోవడం, మళ్ళీ రేపు రావడం ఏమిటంటే, వాళ్ళు న్యాయము కొరకు వస్తారు, వాళ్ళకు తీర్పులు జరుగుతాయి వాళ్ళ పనులను బట్టి అన్నప్పుడు మోసే మామ చెప్పాడు, నువ్వు చేసే పని మంచిది కాదు. దేవుడు ఒకవేళ నీకు ఆలోచన ఇస్తే 100 మందికి ఒకరిని పెట్టు. ఇట్లా పెట్టుకుంటారా? ఆ చిన్న వాద్యాలన్నీ ఆ 100 మంది మీద అధికారి ఉంటాడు కదా, తీర్పరి ఉంటాడు, పెద్ద మనిషి ఉంటాడు, అతను చెప్పాలి. ఇట్లా అందరికి ఇట్లా ఏర్పాటు చేస్తే నీలో బాధ్యత వాళ్ళు మోసుకుంటారు. నీకు అల్కాగవుతుంది, వాళ్ళకు అల్కాగవుతుంది. పెద్ద వాద్యములు వాళ్ళకు తెగలేనివి నీ దగ్గరికి రావాలి. ఈ మాట నాకు ప్రతి ఊరి సంఘ పెద్దలను గురించి వేధిస్తూ ఉన్నది. నేను ఏ ఊరికి వెళ్ళినా సంఘ పెద్దల గురించి ఖచ్చితంగా మాట్లాడతాను. అవసరము అనుకుంటే లింక్ సర్వీస్గా బోధకులను గురించి కూడా మాట్లాడతాను. ఇక్కడ ఏమని ఉన్నది? 6వ వచనం అందరూ బాగా చూడండి. 2వ దినవృత్తాంతం 19:6. మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుష్యుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా నుండును గనుక మీరు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయం మీ మీద ఉండునుగాక. హెచ్చరికగా ఉండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు. ఇప్పుడు ఈరోజు న్యాయాధిపతి బలిపీఠం దగ్గరికి వచ్చాము. బలిపీఠం దగ్గరికి ఈ ఆదివారము ప్రతి సంఘములో ప్రతి విశ్వాసికి ఇదొక సెక్షన్. ఏమిటి అని అంటే, ప్రతి ఒక్కరూ తమను తాము పరీక్షించుకొని ఆ పరీక్షలో ఏదైనా కనబడితే దానిని సవరణ చేసుకొని తోటి వారితో సమాధానపడుట. సమాధాన నిబంధన. ఆయన సమాధాన అధిపతి. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం మనము అనంటే, ఎక్కువగా ఏం జరుగుతున్నాయి? మందిరాలలో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. అవునా? మీరు వచ్చలేనట్లున్నారు. వచ్చింటే పలికిందురు. మూకోళ్ళా మీరు?
ముకుళ్ళు అయితే పలకద్దు. నేనేమడిగాను, ఎక్కువగా ఏ ఊర్లో చూసినా మందిరంలో తప్పకుండా అదే చెప్పమనేది, పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. సంఘ పెద్దలు ఓటేస్తారు. అంటే ఏమయ్యా సంఘ పెద్దలు ఇది మేము చేస్తాము మీకు ఇష్టమే కదంటే అందరూ వచ్చిన వాళ్ళు కూడా ఏమేస్తారు, ఓటేస్తారు. రైట్. పెళ్ళి తర్వాత వచ్చే సమస్యలు, పెద్దలు ఉండరు, బోధకుడు ఉండడు, విశ్వాసులు ఉండరు, ఎవరంతకు వాళ్ళే నిర్ణయం. పెళ్ళప్పుడు చేయబడినటువంటి ప్రమాణములు పిల్లలకు తెలియదు, చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేస్తావు. అందుకొరకే పెళ్లి కుమారునికి వయసు ఉండాలి, పెళ్లి కుమార్తెకి వయసు ఉండాలి. పెళ్ళిళ్ళ టైంలో బిడ్డలను ఇచ్చుకునే తల్లిదండ్రులకు కూడా బుద్ధి ఉండాలి, గాడిద బుద్ధి ఉండకూడదు. పెళ్ళిళ్ళు చేసే తండ్రులకు కూడా, తల్లిదండ్రులకు దేవుని జ్ఞానం అనేది ఉండాలి. లోక జ్ఞానము, దయ్యపు జ్ఞానము, దయ్యాల జ్ఞానం ఉండకూడదు. మేమేం తక్కువ అని బెదిరిస్తావు, ఈ విధంగా లేవు అని అంటే, మరి నీ బిడ్డ కాపురానికి వెళ్ళినప్పుడు మరి నువ్వేం చేస్తున్నావు? నీ కుమారుడు తన భార్యను సరిగా పెట్టుకోలేనప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? కొడుకు పక్షాన తల్లిదండ్రులు ఉంటారు, బిడ్డ పక్షాన తల్లిదండ్రులు ఉంటారు. మరి పెళ్లి చేసినావే, ప్రమాణం చేసినావే, తెలివి ఉందా ఏమైనా? దేవునికి మహిమ ఉందా ఏమైనా? మత్తయి సువార్త తీయండి, అందరూ చదవండి. మత్తయి సువార్త 19, 3-6 వరకు. దేవుడు జతపరిచిన వారిని ఎవడు వేరు చేయకూడదు. మీరు గట్టిగా మాట్లాడకపోతే కుదరదండి. నేను చాలా ఆకలితో ఉన్నాను. అంటే ఉపవాసమని కాదు, చాలా వేదనతో ఉన్నాను. ప్రతి ఊర్లో సంఘము, ప్రతి ఊర్లో చర్చి, ప్రతి ఊర్లో పెండ్లి చర్చిలో, ప్రతి ఊర్లో ఆరాధన. అందుకొరకే నేను ఏం చదివించుకుంటూ వచ్చానంటే, న్యాయాధిపతి ఆడున్నాడు. ఒరేయ్, నువ్వు చర్చిలో ప్రమాణం చేయించినా పిల్లలతో ఇష్టమే అని చెప్పినా, బయట న్యాయాధిపతి ఉన్నాడు. నీ హృదయం బయట, నీ ఎదుట న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన అంతరంగములన్నింటినీ శోధించువాడు. ఇంకా చాలామంది అండి బోధకులు కూడా పిల్లలు ఉంటారు కదా. ఇప్పుడు బోధకులు కూడా పిల్లలు ఉంటారు కదా. గట్టి వాళ్ళకల్లా దాచిపెట్టుకునేది ఏముంది? నేను బోధకుని, నాకు పిల్లలు లేరా? నేను మందిరములో పెళ్లి చేయాలి నా పిల్లలకు అనుకునేవాడు, అది న్యాయం అడుగుతున్నావు నువ్వు సంఘాన్ని. మేమేం తక్కువ అని అడుగుతున్నావు? ఇంత పరిజ్ఞానం కలిగినటువంటి నీవు, మేం తక్కువ కాదు అంటున్న నీవు, సేవకుడు చెప్పిన మాట గడిచెప్పిని, పెద్దలు చెప్పిన మాట గడిచెప్పిని, పద్ధతి ప్రకారంగా పోవాలని అందరూ మాట్లాడి వాళ్ళు విడిపోతున్న సందర్భంలో నీతి నియమమును గురించి నువ్వు మాట్లాడుతున్నావా? పిల్లలకు అనుభవం లేకుండా పెళ్లిళ్ళు చేస్తున్నావు. తప్పితే పిల్లలు పుట్టినాక నా పిల్లలు కాదని గాలి కొదులుతున్నావు. మరి పెండ్లాముని ఎవడు చేసుకున్నామన్నాడు రా నిన్ను ముందర? పిల్లలు పుట్టక మునుపు నీకు పెళ్లి లేదు అంటే ఆమెకు భర్త లేడు, నీకు భార్య లేదు. నాటికి బాగుంది కదా, ఎవరు రస పట్టుకున్న వాళ్ళు బతకచ్చు. అరే ఏం మాట్లాడరు మీరు? అరే నలుగురిలో కూర్చొని నాకు న్యాయం కావాలని, మందిరంలో పెళ్లి జరగాలని, సంఘంలో పెళ్లి జరగాలని వాదించితివే, ఇక ఎందుకులే సమస్య అని మందిరంలో పెళ్లి చేశారే. ఒకరినొకరు ఎడబాయకూడదు, అన్నిట్లీ అందు ఇతన్నే హత్తుకొని ఉందివా పెళ్లి కుమార్తెను, అన్నిటి యందు ఈమెను విడువక ప్రేమింతువా పెళ్లి కుమారుని విషయం. ఇది దేవుని బిడ్డలారా, న్యాయం ఎక్కడుంది? దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు ఏం చేయకూడదు? తల్లిదండ్రులు ఏం చేయకూడదు? యువతల అమ్మాయి తరపున తల్లిదండ్రులు వేరు చేయకూడదు. రేయ్, పెళ్లిలో నేను అప్పగించాలని మొరిగిన వాడా, ఒరేయ్ పురుషుడా,
నువ్వు భయం లేకుండా దేవుని యొక్క సంఘములో అన్యాయం చేస్తున్నావు. నీ బిడ్డకు బుద్ధి చెప్పకూడదా? ఆరాధన వర్తమానం లేకుండా ఇదేమిటి అని అంటే అన్ని మరుగుపరిచి నువ్వు ఆరాధన చేసుకుంటా పోతే ఆ దిబ్బంతా ఎవడికి వెళ్ళగలరా? నిన్ను ఎవరు జతపరిచిన వారు? వారిని. 6వ వచనం చూడి, మత్తయి సువార్త 19:6. చాలు. వారిద్దరు ఏమై ఉన్నారు? పెండ్లి నుంచి ఏమై ఉన్నారు? సంఘములో విశ్వసించిన వారు బాప్తిస్మమును బట్టి, వారు ఇచ్చిన ప్రమాణమును బట్టి, వారు చేసుకున్న నిబంధనను బట్టి, వరుడు యేసు క్రీస్తు పెండ్లి కుమారుడు గనుక, సంఘము కన్యక గనుక ఈ చేయబడిన నిబంధన భార్యాభర్తలు ఏక శరీరమై ఎలా ఉన్నారో అలాగునే సంఘము ప్లస్ యేసుక్రీస్తు ఏక ఆత్మయై ఉన్నారు. వీళ్ళు ఏక శరీరమై ఉన్నారు, వాళ్ళు ఏక ఆత్మయై ఉన్నారు. ఆ మాట ఎక్కడున్నది తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి దయచేసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. బాగా వినాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. 3వ వచనం నుంచి, ఎఫెసీ 3:3 నుంచి. సరే, అంత జంపొద్దు, అంత ఓటొద్దు. ఇక్కడ చూడండి, ఇది మర్మము. ఒక స్త్రీ ఒక పురుషుడు ఎలాగో ఏక శరీరమై ఉన్నారో అది మర్మము. ఈ మధ్యకాలంలో నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు చాలా ధ్యానం చేస్తున్నా. ఏక శరీరము, ఏక శరీరము, ఏక శరీరము అనే అర్థం ఏమిటంటే, ఇది మరుగై ఉన్న మాట. ఇది ప్రతి ఒక్కరికి అవగాహన కలిగిన మాటనే. ఎందుకు ఒక పెండ్లైన తర్వాత భర్తను ఇడిచి ఉండలేకపోతుంది అంటే అది ఏక శరీరంలోని మర్మం. తల్లిదండ్రులను విడిచి, కన్నవారిని విడిచి, స్నేహితులను విడిచి, బాగా స్త్రీలు బాగా జాగ్రత్తగా గమనించాలి. నా బిడ్డ నా ఇష్టమని నీకు అధికారం లేదు, నీకు నా కొడుకు నా ఇష్టమని చెప్పడానికి అధికారం లేదు. పెళ్లి జరిగిన తరువాత ఎంతో ప్రేమ కలిగినటువంటి కుమార్తె భర్తను వెంబడిస్తూ అందరిని మర్చిపోతుంది. ఇది ఏక శరీరములోని మర్మము. అది మీరే గ్రహించాలి. గ్రహింపు కాదు అని ఎవరికైనా అర్థమైతే నన్ను రహస్యంగా వచ్చి అడిగితే నేను చెప్పగలుగుతా. పెండ్లి కుమారుడు తండ్రిని విడువనివాడు, తల్లిని విడువనివాడు, అన్నదమ్ములను విడువనివాడు, బంధువులను విడిచిపెట్టనివాడు. పెండ్లి అయిన తర్వాత అందరిని మరిచి, భార్య లేకుంటే ఒక సెకండ్ కనబడకపోతే ఉండలేని మనసు అనుకుందంటే ఏక శరీరంలోని మర్మం. ఆంతర్యంగా సంఘములో విశ్వసించిన వారు లోక సంబంధమైన చీకటిని విసర్జించి, పాత స్వభావము కలిగిన పాత పురుషుడైన భర్త సాతానుని విడిచి, నూతన భర్త అయిన యేసు క్రీస్తునందు ఆత్మతో సంబంధము, దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సంబంధము, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, నీ ఆత్మ ఆయన ఆత్మ ఏకమై ఉన్నది కాబట్టి, ఆత్మ చేత శరీర క్రియలను నువ్వు చంపుతున్నావు కాబట్టి ఏకాత్మయ్యి ఉన్నాము. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మీరేం చెప్పలేరులే. బయటైతే అన్నిటికీ చేతులు కాళ్ళు ఊగుతాయి, నోరు ఊగుతుంది, కానీ ఇటుకు వస్తే పక్షవాతం వస్తుంది మీకు. మీరు అట్లా నేర్చుకున్నారు. సంఘంలో ఎవరైనా విడిపోయినా, దారి తొలగిపోయినా ఆ మనస్సాక్షి అనేది మాట్లాడుతూ ఉంది కాబట్టి ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మళ్ళీ వాళ్ళు సరిదిద్దబడి మరి సంఘములో క్రీస్తుతో సంఘముతో ఏకమై ఉంటారు. అలాగునే భార్యాభర్తల యొక్క సహవాసం ఎడబాటు కలిగినప్పుడు వస్తాయి, ఎడబాట్లు ఖచ్చితంగా వస్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకున్నాక, దీనికి అంతటి కారణం దేవునికి లోబడకనే. అందుకొరకే ఈ వివాహ చట్టంలో ముఖ్య కారణం ఏమిటి అంటే దేవుని న్యాయమును అనుసరించాలి. ప్రతి ఒక్కరూ బలులు అర్పించుట కంటే నీతి న్యాయములు అనుసరించటం ముఖ్యం. దేవుడు జతపరిచిన వారిని వేరుపరిచే దాని విషయంలో తల్లిదండ్రుల పాత్రలు ఉన్నాయి.
నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, నేను నాకు 16వ తారీఖున ఫోన్ చేశాడు, అయ్యగారు ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన పెట్టాలి, మీరు రావాలి అన్నప్పుడు, నీ ఫ్యామిలీ వస్తుందా అని నేను అడగదలుచుకున్నాను, కానీ ఎట్లయినా ఇద్దరు వస్తారులే ఎందుకని నేను ఊరుకున్నాను. పోయి చూస్తే భార్య లేదు. అడిగాను, మీ ఫ్యామిలీ వచ్చిందా అని అంటే, నిన్న 17 శనివారం రాత్రి పోతే, లేదు సార్ అంత పెద్ద కథ. ఏమి ఎట్లా అంటే, ఇప్పుడు ఎన్ని రోజులు అంటే 4 years 4 ఏళ్ళు అయింది, ఓ బిడ్డ పుట్టింది. న్యాయాధిపతులు లేరా? తల్లిదండ్రులే కదా న్యాయాధిపతులు, పెద్దలే కదా న్యాయపతులు. మందిరంలోనే కదా పని చేసింది. కేవలం అదే కాదు నేను మాట్లాడేది, ప్రతి సంఘములో ప్రతి ఊర్లో ఇటువంటి వ్యవహారాలు బోలెడన్ని ఉన్నాయి. కారణం ప్రభువుకు అవమానం ప్రకారంగా, ప్రభువుకు అవమానం కలుగున్నట్లు. ఏది ఆరాధన అండి? అన్ని గాలికి వదిలిపెట్టి ఆరాధన చేస్తున్నావాను? ఇప్పుడు ఏళ్ళకు నొప్పి కలిగితే ఇవన్నిటికీ నొప్పి లేదా? అరే ఏం చెప్పరు మీరు? ఇప్పుడు సిట్టింగ్ నేలకి నాకు పుండు అయిందండి. ఏమైంది సిట్టింగ్ నేలకి? ఇది నొప్పి, ఇది మండుతుంటే, ఇది సుర్రుమంటుంటే ఇవన్నీ హాయిగా ఉంటాయా? అరే ఏం మాట్లాడరు? హాయిగా ఉంటాయా? ఏ బర్నబాస్ గారు, ఇవి హాయిగా ఉంటాయా? పోనీలా ఈ సైకి పుండు అయింది, ఇవి బాధపడవా? లేక శరీరం బాధపడదా? కాలుకు గోటరాయి తగిలింది, గోరు లేచిపోయింది, చల్లగా ఉంటుంది, ఐస్ క్రీమ్ తిన్నట్లా. మీరు మౌనంగా ఉన్నారంటే అర్థమేమే, మరి చల్లగా ఉన్నట్లే కదా. ఏ అనరే, గోటరాయి తగిలితే చల్లగా ఉంటుంది కదనా. మరి నీ ఇంట్లో నీ కుమార్తెనో, లేకపోతే నీకు కుమార్తెకు భర్త దొరికితే అతను అల్లుడనో, ఇటువంటి వ్యవహారాల్లో మీరు అడ్డంగా ఉన్నప్పుడు, ఏం పట్టించుకోలేనప్పుడు, ఆ నొప్పి ఉన్నవానికి మంటుండదా? దేవుడు జతపరచిన వారిని మనుషుడు ఏం చేయకూడదు. మరి వీళ్ళకి న్యాయాధిపతులు ఎవరు? తల్లిదండ్రులే కదా. ఈ ఆరాధన సమయంలో నేను ఏం మాట్లాడుతున్నాను అంటే, మలాకి గ్రంథం తీయండి, 6 నుంచి రండి. మలాకి 1:6 నుంచి అందరూ చదివితే మరి మంచిది. 6వ వచనం నుంచి చదవండి. అడుగుచున్నాడు. మీరు ఇంకా అర్థం చేసుకోవాలనంటే, మొదటి సమయాలు 15:22 చూడండి. మొదటి సమయాలు 15:22 ఒక్కరు చదవండి, అందరికి అర్థమయ్యే రీతిగా గట్టిగా స్పష్టంగా. 22 అక్కడికి ఆగుదాం. దేవునికి సంతోషం ఏదంటే ఆయన మాట వినుట. ఇక దేవునికి సంతోషం ఏది అంటే ఆయన మాట వినుట, ఆయన చెప్పినట్లు చేయుట. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఇక్కడ నా వైపు ఇప్పుడు దేవుడు జతపరిచిన వారిని ఎవరు జతపరిచినారు? కానీ ఇన్ని కాళ్ళు లోకంలో ఏం చేస్తారు? ఆస్తి లేదు, మా పిల్లకు సుఖం ఉండదు, ఇంతమంది ఉన్నారు, ఎకరే భూమి ఉండదు, మా పిల్లనిస్తే వానికి ఎంత వస్తుంది భాగము, మళ్ళీ అప్పెంత వస్తుంది. దేవుని చిత్తము కాదు ఇది, మానవ చిత్తం. మానవుడు బుడుకులాడేది ఇదంతా. నువ్వు అవన్నీ పుట్టినప్పుడు ఎన్ని ఎకరాలు తెచ్చినాడు? దానిలోనే నీకు 3 కొడుకులు 4 కొడుకులు. ఎన్ని ఎకరాలు తీసుకొని వచ్చినావు మీ అప్ప మీ అమ్మ కడుపులో పుట్టినప్పుడు? నువ్వు ఎన్ని ఎకరాలు తెచ్చినావు? లేడా దానిలోనా? లేడా? నీకున్న ఒక కొడుకు కదా బర్నబాసు. ఎన్ని ఎకరాలు తెచ్చినావు మీ అమ్మ మీ నాయన కడుపులో పుట్టినప్పుడు? ఏమిలే. రట్మణని అడిగితే కూడా అదే చెప్తాడు, మీరు అదే చెప్పారు కాబట్టి. అంతే కదా, ఏం తెచ్చలేవు కదా. వాళ్ళ ఆయన సల్మాన్ కూడా ఏం తెచ్చలేడు. మరి ఇవన్నీ ఎక్కడొచ్చినాయి? ఇవన్నీ ఎట్లొచ్చినాయి? చాలామంది ఏమంటారు అంటే, అమ్మగాళ్ళు వినండి, పుట్టినింట్లోనూ సుఖం లేకున్నా అతమామ ఇంట్లోనన్నా సుఖం ఉండాలి కదమ్మా, ఎవరు ఇస్తారు అట్లా ఇంటికి? ఇవిడ తీసుకొచ్చిండే ఎవడా మాట్లాడేవిడ. ఏమి జ్ఞానం అండి? మళ్ళీ 22వ వచనం చదవండి. దేవుడు సెలవిచ్చిన మాటను ఒకడు గైకొనుట వలన. అక్కడ ఆగుదాం. దేవుడు జతపరిచిన వారిని మనిషి ఏం చేయకూడదు?
ఒరేగా నా కొడుకు అవుతానా నా కాళ్ళు అవుతానా ఇంకంటే నా నిలబడి ఇంకా ఊగులాడిందే. దాన్ని ఏం పూనక మాట వాళ్ళు హిందువులు ఊగు ఇంకా పాడింది. ఏం మనసాక్షి అనేది సంఘమునకు వెలుపటి వారి ఎడల ఎట్లా 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 అరేనే మీరు కొత్తగా నమ్మినారా లేకపోతే ఈ ఊరు కాదా మీది? సంఘమునకు వెలుపటి వారి ఎడల ఎట్లా నడుచుకోవాలా? జ్ఞానం కలిగి నడుచుకోవాలా, మర్యాద కలిగి కూడా. ఇవన్నీ విడిచిపెట్టేది సిగ్గుపోతే మానే బొజ్జొచ్చు అన్నట్లుగా దూసుకొని ఎవనికి రా నువ్వు చెప్పేది? నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాను పరిపూర్ణంగానే, కానీ వేధిస్తూ ఉంది. 4 ఏండ్ల నుంచి ఆ పాప ఏం చేస్తుంది? తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? చదివిస్తాను అన్నది నీకు తెలియదా? పెళ్లి కాకముందు నేను డిఎస్సి చదివియాలి లేకపోతే ఉద్యోగం తెచ్చినాక పెళ్లి చేయాలి నీకు తెలియదు? పెళ్లి చేసినాక ఆటంకపరుస్తావా? దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఏం చేయకూడదు. అది న్యాయము, అది న్యాయము, అది న్యాయాధిపతి చెప్పిన మాట. అందుకొరకే ఒకడు యెహోవా సెలవిచ్చిన మాటను గైకొనుట వలన ఆయన సంతోషించున్నట్లు, దాని క్రింది మాట, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే అన్నా నేను మీ కళ్ళ ఎదురుగున్నాను. ఏ వీడియో మర్చి నేను మీ కళ్ళ ఎదురుగున్నాను. ఆడపిల్లలు అందరూ ఉన్నారు. నా భార్య చచ్చిపోయి నేను ఉంటుంది. దాన్ని చూడొద్దు, రెఫరెన్స్ కావాలంటే నేను రాసిస్తాను. నా భార్య చచ్చిపోయి ఎన్నేళ్ళు అయింది? గట్టి చెప్పండి. సరేలే, వాళ్ళు 4 ఏండ్లు అంటారు, నన్ను 3 ఏండ్లు అంటాను, 1 ఏడు తగ్గిస్తాను. రైట్, అంతేగానిలే, ఏం తప్పేం కాదులే. నాకు ఎంతమంది పిల్లలు? 8 మంది అక్షరాలు ఉన్నారు. 8 మంది. పెద్దలు ఏమంటారంటే మొగోడు చచ్చినా చింత లేదు, ఎవరు ఉండాలా? పెండ్లామనాలనా? సరే ఆగు. మరి నా పెండ్లాన్ని చచ్చిపోయింది, నేనేం విడిచిపెట్టలేదు కదా, కుటుంబాన్ని విడిచిపెట్టలేదు కదా. నిన్న సంక్రాంతి సెలవులకు 4 అల్లుళ్ళు వచ్చినారు, 4 బిడ్డలు వచ్చినారు, 4 వాళ్ళ పిల్లలు వచ్చినారు, అందరు ఉన్నారు. నేను బయట తిరుక్కుంటూనే ఉన్నాను. పిల్లలు ఏమన్నారంటే నన్ను, ఏ పాప నువ్వు లే, గట్టి చెప్పు, అటు మళ్ళీ అటు తిరుగు, గట్టి చెప్పు. నా మగం కాదే, నాకు గట్టి చెప్పాల్సింది, అక్కడ చెప్పు. మళ్ళీ ఇక్కడే మళ్తావు నువ్వు, అక్కడ తిరుగు. మళ్ళీ చెప్పు. ఎట్లా రాబుద్ధి అవుతుంది? తిట్టినట్ట కాదా ఇది? ఎంత జ్ఞానం, ఎంత ఆలోచన ఆ చిన్న పాపకు. కూర్చో. ప్రియులారా, కుటుంబం ఎంత ప్రాముఖ్యము, బయట వాళ్ళు ఎంత ప్రాముఖ్యమో కుటుంబం కూడా అంత ప్రాముఖ్యం. నీకు ఇది న్యాయమో? కొంతమందికి నేను అడిగేది ఇదే, పెళ్లి చేసుకొనకుండా ఉండుట మంచిదన్నాడు పౌలయ్య. విడుదల కోరితివా? భార్య విడుదల కోరితివా? పెళ్లి చేసుకున్నద్దు. ఇవన్నీ వాక్యంలోనే ఉన్నాయి. 1 కొరింథీ పత్రిక కనుక మీరు చదవగలిగితే అవన్నీ మీకు దొరుకుతాయి. ఆగుదాం, నా వైపు చూడండి. అరే, నీకు బిడ్డలు పుట్టి వానికి బుద్ధి చెప్పేది ఎవరు? ఒకవేళ ఎవరు నువ్వెవడు అంటాడు. తండ్రి నా మాట అంటారా? తండ్రిని అంటారా? నువ్వెవడు అంటారా? మెడ మీద 4 దంతాడు. అందుకొరకే బలులు అర్పించుట కంటే, ఇక్కడ చేరిన మీ అందరికీ చెప్తున్నా, న్యాయము కలిగి నడుచుకోండి. పెళ్లి కానుంచే కుటుంబం ప్రారంభమయ్యేది. ఆదికాండం చూడండి, ఆదికాండం 2:23 నుంచి. ఏ శరీరము?
ఎవరు చెప్పిన మాట ఇది? అట్లయితే ఆరాధన కీర్తన పాడుకుందాం. అందరూ పాడండి. కొద్దిగా లేచి నిలబడి పాడదాం. పాడుకుంటా ఆగండి, ఆగండి. దేవుడు అంటే అందరికి ఇష్టమే. తాగుబోతోనికి, దొంగకి, నరహంతకునికి, భ్రష్టునికి, వ్యభిచారికి, జారత్వం చేసేవానికి, అన్యాయం చేయటానికి, మోసం చేసేటానికి ప్రపంచంలో ఎవరు తీసేయరండి దేవుణ్ణి. ఎవరు తీసేయరు. అందరికి ఇష్టమే దేవుడు అంటే. కానీ దేవుని న్యాయము అనుసరించాలంటే కష్టం. అందుకే ఈ మధ్యాహ్నకాల సమయంలో నేను మీతో మాట్లాడేది ఏమిటంటే, న్యాయము కలిగి ఉండండి, న్యాయము పక్షాన మాట్లాడండి. న్యాయము తప్పి నిద్రపోవద్దు. నాకు తెలియదు అనుకున్నది ఆయన చూస్తున్నాడు, చాలా జాగ్రత్త. నీకు నాలుకనిచ్చిన దేవుడు చూస్తున్నాడు, నీకు నోరిచ్చిన దేవుడు చూస్తున్నాడు, నిన్ను పుట్టించిన దేవుడు చూస్తున్నాడు. రే మొండోడా, నన్ను పంపను, నా బిడ్డను నన్ను పంపను అనేటోడా, ఒరే దయ్యమా, ఒరే భ్రష్టుడా, దేవుడు చూస్తున్నాడు. శిక్ష తెప్పించుకుంటున్నావు నువ్వు, చాలా జాగ్రత్త. ఇంకా కొంతమంది ఆ పిల్లోని అడిగాను, కారణం ఏమిటని నిన్న పొద్దున అడిగితే ఆ బాబు చెప్పింది ఏమిటంటే, నేను చాలా ప్రేమగా చూసుకున్నాను సార్, అదే ఎక్కువ బలహీనత కనపడింది అన్నాడు. నేను చాలా ప్రేమగా చూసుకున్నాను అని. ఈ విశ్వాసులు అనబడిన వాళ్ళకి యథార్థమైన ప్రేమ, పిచ్చి ప్రేమ, చెయ్యాలి, ఎందుకు నొప్పించాలా, ఎందుకు బలహీనపరచాలా అనేటటువంటి ఉంటాయి. మంచిది, ఇది గ్రహించాలి కదా నువ్వు. నీ భర్త ప్రేమ నీకు అర్థం కాకపోతే నీకు ఎవడు ఇక పక్కన ప్రేమను చూపిస్తాడు? కనుక జూలకలులో ఉన్న విశ్వాసులకు నేను చెప్పగలుగుతున్నా, న్యాయమే. ఎక్కడైనా నువ్వు ఏ ఊరికి వెళ్ళినా, నీ బంధువుల దగ్గరికి వెళ్ళినా, నీ కార్యం దగ్గరికి వెళ్ళినా న్యాయంగా మాట్లాడుతున్నావంటే ప్రభువుని ఆరాధిస్తున్నావు. బాగా గుర్తుపెట్టుకో. నేను చెప్పానే, ఒక చిటికి నెలకు పుండు అయితే శరీరం అంతా ఎలాగో శరీరంలో ఏ భాగమైన అవయవమే కదా, అది తన శరీరముదే కదా. మరి కోడలు నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత, ఒరే తండ్రి సిగ్గులేనోడా, ఓ తల్లి సిగ్గులేందానా, నీ బిడ్డ నీ పుట్టింట్లో ఉందంటే, మరాం చేస్తుందంటే 2 కొట్టి చెప్పి పంపకూడదారా? అంటే నీ భార్య భర్తల మధ్య కూడా ఇట్లాంటి శాస్త్రాలే ఉందన్నమాట. కొంతమంది బిడ్డల ఎదుట తల్లి భర్తని, అంటే పిల్లల తండ్రిని, అంటే ఆమె మొగుడిని, ఆమె భర్తని పిల్లలకు చెప్పగానే తిడుతుంది. అంటే మీరు కూడా రేపు ఇట్లా తిట్టాలాంటివి పోయినా కానీ, అంటే వాళ్ళకేం చెప్పదు, వాళ్ళు ఎదురుగా తిడుతున్నామంటే అర్థం ఏంటి? ఆడపోయి ఏం పిల్ల నీకేం భయం లేదంటే, మా అమ్మ తిడుతుండే మా అప్పని, మా మామేం తక్కువ. కొంతమంది అల్లుళ్ళు వచ్చినాక అల్లుళ్ళ ఎదురుగానే భార్యను తిడుతుంటారు. భార్యను తిడుతున్నారంటే అల్లుళ్ళకి ఏం కావాలా? భర్త ఎవరిని తిడతాడు? అత్తని తిడతాడు. అంటే అల్లుళ్ళకు నేర్పిస్తాడు తెలియకుండానే. అంటే మీరు కూడా మీ ఇళ్ళకి పోయినాక మా బిడ్డల్ని ఇట్లా తిట్టాలా అని. ఏం జ్ఞానమయ్యా, ఏం వింటున్నావు? బిడ్డలు కోడళ్ళ ఎదుట అత్త నోరు ముచ్చుకోవాలి, అది జ్ఞానం, దేవుని జ్ఞానం. ఆరాధన పాడుకుంటూ కూర్చుందాం. మహనీయుడై ఆ దేవుడు ఏమై ఉన్నాడో మలాకి గ్రంథం తీయండి. మలాకి 1:13 బాగా గట్టిగా చదవండి. గట్టిగా. నేను ఏమై ఉన్నాను? గట్టి. నేను ఏమై ఉన్నాను? నేనేమై ఉన్నాను? ఆయన నీ హృదయంలో ఉన్నాడా? ఆయన నీ హృదయంలో ఉంటే ఆయన న్యాయాధిపతి. నీ అల్లునికి నువ్వు అన్యాయం చేయవు, నీ కోడలకు నువ్వు అన్యాయం చేయవు, నీ తమ్మునికి నువ్వు అన్యాయం చేయవు, నీ అక్కకు నువ్వు అన్యాయం చేయవు, న్యాయం చేకూరుస్తావు. నేను ఏ రాజుని రౌండ్ చేసుకోండి. నెక్స్ట్ యువతలకు వస్తాం. 24వ కీర్తన 8వ వచనం.
ఏ ఏ ఏ శౌర్యము? ఈ మాటనండి నేను చదివాను చాలాసార్లు. సందర్భమును బట్టి ఈ కార్యాలు పెండ్లిళ్ళను గూర్చి బలశౌర్యములు గల దేవా నీ ప్రతాపము చూపి అయ్యా కొంచెము ఈ మూర్ఖుల దగ్గర అని ప్రార్థన చేస్తూ అడిగితే ఆ రెఫరెన్స్ జ్ఞాపకం రాక గార్ల దినలో చదువుతుంటే నాకు దొరికిపోయింది. నేను అనేక సార్లు చదివాను. బలశౌర్యములు గల యెహోవా. ఆయన అర్థం కాలేదా నీకు? ఆయన సామాన్యుడు కాడు. ఒకరు లేచిరండి, ఎత్తున్న వాళ్ళు. స్వాతి లేచిరా, ఇంతసేపా ఆడ నిలబడు కదా, ఇట్లా పైన నిలబడు, చేతుంది ఇది. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, ఈ పాపకు చేతులు ఇచ్చాడు, ఈ పాపకు కళ్ళు ఇచ్చాడు, ఈ పాపకు ముక్కు ఇచ్చాడు, ఈ పాపకు నోరు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు. ఈ పాప ఆడబిడ్డగా పుట్టినందుకు ఏమేమి ఉండాలో అవన్నీ ఇచ్చాడు. అంటే ఈ పాప ఆడబిడ్డగా పుట్టక మునిపే దేవుడు తనలో మంచి శిల్పకారుని వల్ల ప్రణాళికనేసి డేవిడ్ గారు రాహేలమ్మ గారి గర్భంలో నేను ఈ పాపను పుట్టించాలనుకుని ఇవన్నీ ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఈ పాపను ఏం చేశాడు? మహింపరచలేదా దేవుడు? అర్థం కాలేదా మీకు? ఈ పాపను గణపరచలేదా? ఈ పాప వల్ల మిమ్మల్ని గణపరచలేదా? గణపరచడా లేదా? నిన్ను ఒక తల్లిగా, ఒక బిడ్డగా. ఇంకో మాట అండి, ఈ మధ్య క్రిస్మస్ సందర్భంలో చాలామంది ఏం మాట్లాడారంటే, కన్యా మరియ గర్భములో ఒక సామాన్యులు పుట్టినట్టుగా ఒక ఆడబిడ్డ గర్భంలో దేవుడు పుట్టడానికి ఎంత క్రమము, ఎంత పద్ధతి ఆశించాడండి, ఎంత పద్ధతిని అనుసరించాడండి. ఆ దినం నుండి ప్రత్యేకంగా స్త్రీల విషయంలో నేను ప్రతి వారిలో నేను మరియమ్మను చూస్తున్నా. ప్రభు స్తోత్రం. మీకు సంతోషం ఉంటే చప్పట్లు కొట్టండి, ఏడుపు ఉంటే కొట్టద్దు. కొట్టర్లే, మీరు నేర్చుకోరు అట్లాంటివి, చెడిపోతారు అట్లా ఉంటే. మెలకువ, ఉద్యమం ఇట్లాంటివన్నీ ఏం నేర్చుకోకూడదు. నేను చాలాసార్లు కూడా చదివాను. కన్యమర్య నేను పురుషుని ఎరగని దానం అన్నదంటే లోకజ్ఞానం దండుకు వచ్చింది ఆమెకు. నీవు నేను తల్లి గర్భములో ఎలా జన్మించామో ప్రభు అయిన యేసుక్రీస్తు కన్యమర్య గర్భంలో, కన్య అనగా పురుష సంపర్కము ఎరగక మునిపే దేవుని ఆత్మ వలన ఆ సృష్టికర్త, ఆ మహారాజు, ఆ బలశౌర్యములు గల మహారాజు, ఆ బలశౌర్యములు గల మహారాజు. ఒరే, దేవుని వాక్యం వినవు, ఊర్లో మందిరం ఉంటుంది, కోట్లు పెట్టి మందిరం కట్టిస్తావు, చర్చికి వెళ్ళవు, వాక్యం వినవు, విశ్వాసం రాదు. కానీ పెండ్లప్పుడు మాత్రం పెండ్లి సంఘంలో జరగాలి, మేమేం తక్కువ అని. రే, అన్యాయం జరుగుతుంటే ఇంట్లో ఊగబెట్టుకున్నావు కదరా, నీ బిడ్డ చెప్పిన మాటలైనా నీ బిడ్డ మీద ప్రేమ కలిగి. ఇది అన్యాయం కాదా? నువ్వు తక్కువ కాదా? న్యాయం గెలుస్తుందా, అన్యాయం గెలుస్తుందా? ఆయనకు ఇంకో పేరున్నది తెలుసా? ద్వితీయోపదేశకాండం 28:58. మేలే, ఈ పిల్లలు చెప్పకుండా పోయి బాగా కూర్చుకుంటారు. మంచి జ్ఞానం ఉంది కదమ్మా మీకు, చాలా మంచిది. 28:58. ఈ గ్రంథంలో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఈ మహిమగల భీకరమైన నామమునకు. అక్కడ ఏముందంటే యెహోవా అను భీకరగల మహిమగల భీకర నామము ఉందా మాట? మహారాజు ఆయన, మహారాజు ఆయన, బల శౌర్యములు గల దేవుడు ఆయన, మహిమగల భీకర నామము ఆయనది. ఒరే, నువ్వు నీ పెండ్లాం ఇంట్లో సంసారం హాయిగా చేసుకుంటున్నావు కదరా, మరి నీ బిడ్డ సంసారం కొరకు నువ్వు న్యాయం ఆలోచించవా? ఓయ్, ఇక్కడ చూడి, నీవు నీ పెండ్లాము హాయిగా సంసారం చేసుకుంటున్నారే, నక్కుంటా కుచుకుచి కిచకచా కిచకచా చేతికొచ్చిన బిడ్డని ఇంట్లో ఉండగా, ఒరే మూర్ఖుడా, వాక్యము విననివాడా, బల శౌర్యములు గల దేవుని వాక్యమును విననివాడా, మహిమగల భీకర నామమును విననివాడా, మహారాజయ్యున్న దేవుని వాక్యము విననివాడా, ఆయనకు అవమానకరంగా మందిరములో పెళ్లి చేసుకొని మధ్యలో నువ్వు పాడు లేపుతున్నావంటే అర్థమేంటి? దేవుడు జతపరిచిన వారిని ఆరాధన అంటే ఏమనుకున్నావు? న్యాయం ఉండాలడా, అదే ఆరాధన.
ప్రతి ఊర్లో తప్పకుంటుంది ఆరాధన. ఈ ఈ పెండ్ల మొగుళ్ళని విడిచిపెట్టి ఇండ్ల కాడ ఉన్నోళ్ళు కూడా ఆరాధనలో పాలు పొందుతారు. ఇక పెండ్లాలు ఇండ్ల కాడ ఉంటే మొగుళ్ళు అసలే రారు. ఈయనగాళ్ళు పెద్ద దరిద్రులు. ఎవరు? ఇంతకు మీరు ఉన్నారో పోయినారా? అందుకొరకే చూద్దాం. ఇంకా యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం చదవండి. విస్తారమైన బలులు నాకేలా? క్వశ్చన్ ఉందా? క్వశ్చన్ మార్క్ ఉందా? ఏమన్నారు పాపల్లో? క్వశ్చన్ మార్క్ ఉందా? విస్తారమైన బలులు నాకేలా? ఇంకా మరి ఏమిష్టం ఆయనకి? అది వద్దమ్మా. మరి ఏమిష్టం అది? మొదట్లోనే వింటిమే. న్యాయాధిపతి ఆడున్నాడు. బలులు అర్పించుట కంటే ఏమి చేయుట? సామెతలు 15 8. యథార్థవంతుల ప్రార్థనలో న్యాయం ఉన్నది. సుంకరి ప్రార్థనలో న్యాయం ఉన్నది. పరిసయ్యుని ప్రార్థనలో న్యాయం లేదు. హెబేలు అర్పించిన బలిలో న్యాయం ఉన్నది. కయ్యను అర్పించిన అర్పణలో న్యాయం లేదు. యూదా ఇస్కరియోతు పశ్చాత్తాపంలో న్యాయం లేదు. ప్రభు దగ్గరికి రాలేక క్షమాపణ అడగడానికి. పేతురు యొక్క పశ్చాత్తాపంలో న్యాయం ఉన్నది. ఈ ఆరాధన సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను అడిగేది ఏమిటంటే, సిలువలో ఎంతమంది ఉన్నారు? పక్క కొండ మీద ఎంతమంది ఉన్నారు? 3. మధ్యలో ఎవరున్నారు? అవతల ఎవరు, ఇతలో ఎవరున్నారు? ఒక దొంగ అన్నాడు. ఏమన్నాడు? ఇది మనకు న్యాయమే. ఇది మనకు న్యాయమే. న్యాయము తప్పి ప్రవర్తించేవారు ఇక ఎక్కడైనా అన్యాయం జరిగినాడు ఏం మాట్లాడలేరు. ఇది పిరికితనం. పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఈరోజు ఆరాధన వర్తమానంలో కొన్ని చర్చల్లో మంచి సబ్జెక్టులు ఉంటాయి. ఇంకా ఆడొకటి అద్దంలోనూ చూసినట్టుగా ఆడొకటే. ఇంకా బయటికి పోయినాక మళ్ళీ గందరగోళం. ఆ గందరగోళం సంగతి ఎవడు పట్టించుకున్నా? నువ్వేమో పూత పూసేసుకొని సబ్జెక్ట్ని చెప్పిపోయినావు. దేవుడు జతపరిచిన వారిని. సంఘం ఎక్కడి నుంచి వస్తుందండి? సంఘం ఎక్కడి నుంచి? సంఘం ఎక్కడి నుంచి అండి? గట్టిగా చెప్పాలి. చెప్పేదేదో కుటుంబం. కుటుంబం ఎక్కడి నుంచి వస్తుందండి? భార్య భర్తల కాడ నుంచే కదా. పెళ్లి కాడ నుంచే కదా. ఇప్పుడు పిల్లలు రావాలి అంటే భార్య భర్తల నుంచే కదా. భార్య భర్తలు కావాలంటే ఎవరు ఏర్పాటు చేయాలి? దేవుడు ఏర్పాటు చేయాలి. మరి సంఘం ఎక్కడి నుంచి వస్తుంది? భార్య భర్తల నుంచే. వినుట వలన విశ్వాసము సత్యమే. రక్షకుడైన యేసుక్రీస్తుని అంగీకరించుట సత్యమే. ఒకడు రక్షణ పొందాలి అని అంటే, ఇప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు అని అంటే, ఇంటి వారందరూ అంటే పిల్లలు ఉండాలి కదా ఆయనకు. మీరు చెప్పలేదు. పిల్లలు ఉండాలన్నా కాదా? ఉండాలన్నా కాదా? అప్పుడు ఇంటివారు అవుతారు కదా. యెహోషువ ఏమన్నాడు? మీరు ఎవరిని సేవించినా నేను నా ఇంటివారు. మరి నేను నా ఇంటివారు యెహోవాను సేవిస్తామన్నప్పుడు పిల్లలు ఉన్నారా లేదా? పిల్లలు ఉన్నారా లేదా? ఒక మాట మనకు ఇది చెప్తే మీకు అర్థం కాదేమో. అక్షరాలే చూపిస్తాను, వచనమే చూపిస్తాను. చదవండి. ఆదికాండము 7వ అధ్యాయము 7వ వచనం చదవండి. అతనితో కూడా అతని కుమారులను తప్పించుకొనుటకై ఎవరెవరు గట్టిగా చెప్పాలి. వారిని పాసు. ఎవరెవరు? నోవాహు, ఆయన భార్య. ఎంతమంది? 3. మొత్తం ఎంతమంది అయ్యి? కోడన్లు ఎంతమంది?
వీళ్ళు ఏం తప్పించుకొనిరి? వాళ్ళు జల ప్రవాహమును తప్పించుకొనిరి. నీవైతే నరకాన్ని తప్పించుకోవాలి. నేను చెప్తుంటే మీకు ఎట్లా అర్థమైందో తెలియదు. మీ చెవులు విన్నాయి, మీ కళ్ళు చూస్తున్నాయి. చాలామంది కుటుంబాలు పతనమైపుతో కూడా పట్టించుకోకుండా, చింత లేకుండా, విధేయత చూపకుండా, ప్రాధేయపడకుండా భక్తుల వలె లోకంలో చలామణి అవుతున్నాను. నా నోటితో చెప్పాల్సిన పని లేదు, నా పెదవులు చెప్పాల్సిన పని లేదు. నేను వాళ్ళని హేళన చేయట్లేదు, నేను గొప్పవాడిని చెప్పట్లేదు. రేపు నాకు ఏ సమస్య వస్తుందో నాకు తెలియదు, నేను గెలిచినానని కాదు. కానీ వాక్యం ఏం చెప్తుంది? దేవుడు జతపరిచిన వారిని మనుషుడు. ప్రతి కుటుంబంలో అట్లాంటి సమస్యలు వస్తాయి. లోకం అట్లాంటిది. అంతటి సమస్యలు వస్తాయి. సమస్యలకు పరిష్కారం సంఘం, సమస్యలకు పరిష్కారం బైబిల్. చాలామంది పొద్దుకు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయితే భార్యలు దూరంగా ఉన్నప్పటికీ భర్తలు ఎదురు చూస్తున్నారంటే అర్థమేంటి? రాజుబాబు అని 2 సార్లు ఎంఏ చదివాడు ఆయన. ఇంగ్లీష్ మీడియం, 2 సార్లు ఎంఏ. సేవకు సమర్పించుకున్నాడు. భార్య కూడా ఉద్యోగస్తురాలే, ఆమె కూడా బాగా చదువుకున్నది. నువ్వు సేవ ఇడిచిపెడితేనే నేను నీతో కాపురం చేస్తానన్నది ఆమె. అది నీ అనుకూలత. నేనైతే నేను ఇడిచిపెట్టను, నేనైతే సేవలోనే ఉంటాను. 2 సార్లు ఎంఏ చదివాడు, ఇంగ్లీష్ మీడియం. సామాన్యమైన మనిషి తీరుంటాడు. 15 ఏళ్ళు నరకయాతన అనుభవించాడు ఆయన భార్యకు దూరంగా. ఆమె చదువు ఏం చేయాలి? ఆమె ఉద్యోగం ఏం చేయాలి? ఆమె జీతం ఏం చేయాలి? దేవుడు జతపరిచిన వారిని మీరు వేరు కాకూడదు, మనుషులు కూడా. అది న్యాయం. కాబట్టి బలులు అర్పించుట కంటే, క్రొవ్విన దూడలు అర్పించుట కంటే దేవుని ఆజ్ఞను గైకొనటం ముఖ్యము. ప్రియ సంగమా, న్యాయాన్ని పట్టుకో, దేవుని మాటకు లోబడేది పట్టుకో. యెషయా గ్రంథంలో ఇంకా 2 మాటలు ఉన్నాయి చూడండి. 1వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం. 16, 17 చదువుకోవాలి. 16వ వచనం ఒకరు చదవండి. మీరు న్యాయము అనుసరించాలి, న్యాయం పక్షాన న్యాయకర్తలుగా నిలబడాలి అంటే మిమ్మును కడుగుకొనుడి యేసు రక్తంలో, ఇంకా మిమ్మును శుద్ధి చేసుకొనుడి యేసు రక్తంలో, ఇంకా మీ దుష్క్రియలు నాకు కనబడకుండా యేసు క్రీస్తు నామములో వాటిని ఏం చేయుడి. సమస్యలు రాక తప్పవు. యేసు ప్రభు అన్నాడు, అభ్యంతరాలు రాక తప్పవు. నీకు పిల్లలు ఉన్నారు 4 అంటే ప్రయాసపడరా బుద్ధి లేనోడా? గాలికి పుట్టినారా వాళ్ళు? గర్భఫలం ఎవరిచ్చు బహుమానము? అరే నువ్వు చెప్పేటోడు కాకపోతే పక్కోడు చెప్పేటోడు కాకపోయా కుటుంబాలు ఏమైపోతాయి? ఏబు కుటుంబం దేవుణ్ణి ఆరాధించింది, యెహోషువ కుటుంబం దేవుణ్ణి ఆరాధించింది. నేను ముగిస్తున్నా. కొర్నేలు కుటుంబం దేవుణ్ణి ఆరాధించింది. పరలోకానికే జ్ఞాపకార్థంగా వెళ్ళినాయి. నపుంసకుడు దేవుణ్ణి ఆరాధించాడు. ప్రతి దేవుని బిడ్డలారా, ఆరాధనతోనే నీ కుటుంబంలో పని అయిపోలేదు. నువ్వు ఇక్కడ ఆరాధన పాలు పొందిపోయిన కుటుంబం న్యాయం ఉండాలి నీ దగ్గర. బలుడు అర్పించుట కంటే, క్రొవ్వు అర్పించుట కంటే, మేకపోతులు అర్పించుట కంటే, పొట్టేళ్ళు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనటం ముఖ్యము. ఆజ్ఞ గైకొనటం ముఖ్యం. చూడండి ఒక 2 మాటలు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చేయండి. నేను ఏమి కోరను, ఇంకా ఆగండి. మరి తల్లిదండ్రులు అనబడిన వారికి పిల్లగాని తరపున కనికరం ఉందో లేదో నాకు తెలియదు. బిడ్డల తరపున మళ్ళీ వాళ్ళు న్యాయస్తులు అన్యాయస్తులో తెలియదు, కానీ బిడ్డలను పెట్టుకున్నామంటే అన్యాయస్తులే. భర్తకు లోబడడం లేదు, భార్య అంటే అన్యాయస్తురాలు నీకు ఎవరు చెప్పేవాళ్ళు లేరన్నప్పుడు జాగ్రత్త పడాలి, మేల్కొనాలి. అందుకొరకే 1 కొరింథీ పత్రికలో 16వ అధ్యాయం 12వ వచనం అంటాడు, మెలకువగా ఉండుడి, పౌరుషం గల వారై ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఇక మీకా గ్రంథకర్త అంటున్నాడు చూడండి,
6వ అధ్యాయం 7-8. 6వ అధ్యాయం 7-8. చదవండి తీసిన వారు. మీకా అవు ఇంకా వినండి, ఇక్కడ న్యాయము లేని ఆరాధన కాదు, స్తుతులు కాదు. ఓయ్ ఓయ్, నా స్తుతులు చెల్లిస్తానని నువ్వు అనుకునుండే, న్యాయం లేకుండా కాదు, స్తుతులు కాదు, ఆరాధన కాదు. ఆ దొంగ అన్నాడు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించని ఒకడంటే, ఇంకో దొంగ అన్నాడు, ఇది మనకు అది ఆరాధన. జక్కయ్య అన్నాడు, అన్యాయంగా తీసుకునిందంతా నేను ఏం చేస్తానన్నాడు, ఏం చేస్తానన్నాడు, అది ఆరాధన, అది స్తుతులు చెల్లించుట. మా దేవుడు రక్షించినా సరే రక్షించకపోయినా సరే ఆయనే దేవుడు, ఇది ఆరాధన. ఆరాధన అంటే ఏమనుకున్నావు? కుటుంబమును చక్కబెట్టుకోవడం, దేవుణ్ణి మహిమపరచుటది. ఏబు గ్రంథంలో ఏం చేశాడో తెలుసా? ఏబు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. తమ పిల్లల కొరకు వచనం మీరే పుడుకోవాలా. 1వ అధ్యాయం పైనే ఉంటుంది, అందరు తీయండి. ఏబు గ్రంథం 1వ అధ్యాయము. తమ పిల్లలు దేవుణ్ణి దూషించి పాపము చేసిరేమో అని ప్రతి అరుణోదయమున వారి నిమిత్తం ఏమర్పించేవాడు. అధ్యాయం వచనం చెప్పు. తల మీద ముసుకేసుకో, చదువు. ఏబు గ్రంథం అన్న 1వ అధ్యాయం అందరు తీసుకోండి, వచనం చెప్పమ్మా. 5వ వచనమా? ఆగండి, అది ఆరాధనే కదా, అది ఆరాధనే కదా. మరి ఇంత ఆరాధన చేసిపోయి పిల్లల్ని గాలికి వదిలిపెట్టి, ఇంత బోధ చేసి పిల్లల్ని గాలికి వదిలిపెడితే అది దయ్యపు ఆరాధన లేక ప్రభు ఆరాధన? యెహోషువ గ్రంథంలో కూడా చూడండి, 24వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము అయిపోయిన తర్వాత 24, 16వ వచనం చదువు, అంతే కదమ్మా. 15 చదువు. టిక్ వేసుకోండి, రౌండ్ చేసుకోండి. ఆగు. భక్తుల సంగతులు మనకు ఎందుకు రాయించాడంటే బుద్ధి కలుగుటకు, మాదిరిగా ఉండుటకు. ఏబు కుటుంబంతో దేవుని సన్నిధిలో ఉన్నాడు. యెహోషువ దేవుని కుటుంబంతో దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఇక కొర్నేలి విషయంలో చూస్తే అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కూడా ఏమని ఉన్నది అంటే, తన ఇంటి వారందరితో అనే మాట ఉంటుంది. 2వ వచనం 10:2. చాలు, ఇంటి వారందరితో కూడా. మనం ఏ ప్రమాణాలు అయితే చేసుకున్నామో, ఏ ప్రమాణాలు, ఏ నిబంధనలు, ఒడంబడిక కలిగి ఉన్నామో, మన పిల్లలు వాటికి అనుభవం లేక దూరం కావచ్చు, మన పిల్లలు చెదిరిపోవచ్చు, వాళ్ళకు తెలియక కోపావేశాల చేత. పెద్దలైన వారు, తల్లిదండ్రులైన వారు న్యాయమును, కనికరమును, ప్రేమ కలిగి వాటిని సర్దుబాటు చేసి మరలా ఏక శరీరముగా ఒక కుటుంబంగా చేయాలి. ఇది ఆరాధన సత్యము, ఇది ఆరాధన సత్యము. మేము ఆరాధనలో పాల్పొందుతున్నాం, మేము ఎట్లన్నా ఉంటామంటే అది కుదిరేది కాదు. దానినే ఎబ్రీ గ్రంథకర్త అంటాడు జుహాఫలము అని. చూద్దాం, అదొకటి చూసి ముగించుకుందాం అన్న. ఎబ్రీ 13:15 రౌండ్ చేసుకోండి. అందరూ ఒకసారి చదవండి. ఏ ఫలము? ఆయన నామమును ఒప్పుకొనుచు స్తుతియాగము చేయుచు. ఏబు కుటుంబం అలాగు చేసింది, యెహోషువ కుటుంబం అలాగు చేసింది,
కొర్నేలు కుటుంబం అలాగ చేసింది. మన కుటుంబాలలో కూడా కొందరు అలా ప్రయాసపడేవారు ఉన్నారు. యవనస్తులైన వారు ఎదురు చూస్తున్నారు భార్యల కొరకు. అది న్యాయము. బిడ్డలను పెంచుతూ, గోముతో పెంచుతూ, మూర్ఖత్వంతో పెంచుతూ, ఆ పిల్లలు మా పిల్లలు కాదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు తల్లిదండ్రులు. నువ్వు క్రైస్తవుడువా, దయ్యానివా, సైతాను బిడ్డవా, లోక సంబంధివా? ఆలోచన చెయ్యి. ఇప్పటికే ఆలస్యం అయింది. ప్రభువును మహిమపరిచేవాడైతే హెబ్రీ 13:15 ప్రకారంగా, ఏబు 1:5 ప్రకారంగా, యెహోషువ 1:24-15 ప్రకారంగా నీవు బుద్ధిమంతుడవైతే, నువ్వు బుద్ధిమంతురాలవైన తల్లివైతే నీ బిడ్డకు బుద్ధి చెప్పి ప్రభుని మహిమపరుస్తూ, భార్య భర్తల బంధం ఎటువంటిదో నువ్వు న్యాయం చెయ్యి. ఏం కోరుకున్నవాడు? దేవుడు ఎక్కడున్నాడు? న్యాయాధిపతి ఎక్కడున్నాడు? చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఏం పర్వాలేదు, నా బిడ్డ పక్షాన్ని నేను మాట్లాడతా. తల్లిదండ్రులు ఏం పర్వాలేదు, వాడు చేసుకుంటే చేసుకున్నా, ఇట్లాంటివన్నీ కుదిరేటివి కాదు. ఇది దేవుని నామానికి అవమానం. రోమపత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. రోమపత్రిక 2:21. దొరకలేదా? ఇంకా ఇంకా వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా నా నామము. అది దూషింపబడకుండా ఉండాలంటే న్యాయానికి లోబడు, న్యాయానికి లోబడు. న్యాయం చేయి, తగ్గించుకో. ఈ క్యాసెట్ ద్వారా, ఈ ఆరాధన వర్తమానము ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు. సరిదిద్దుకో, మేల్కో. దేవుని శిక్షకు గురి కావద్దు, దేవుని కోపానికి బలి కావద్దు. పిల్లలకు అవిధేయత నేర్పద్దు. మీరు అవిధేయతలైతే మీ పిల్లలు అవిధేయులే, మీరు బుద్ధిమంతులైతే మీ పిల్లలు బుద్ధిమంతులే. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు, కటియపాలి అన్యాయస్తులు దేవుని రాజ్యానికి. కుటుంబం దేవుని సన్నిధిలో కనబడాలి. కనబడకపోవడమే పెద్ద నేరం. వాళ్ళని నిడిచి నేను మంచి విశ్వాసిని, నేను మంచి బిలీవర్ని, ఇంకా విర్రవీగ మేకపోతు గర్వం. మేకపోతు కింద నడిచెళ్దండి. అది ఏడంటే ఆడ ఎగురులాడు కాళ్ళు కొట్టుకుంటుంది. ఏడిది మీరు చూసిలేరు. చూసింటే గట్టిగా పలుకుతుంటారు. ఒకటి కొనుక్కొని వచ్చి ఆదివారం నాడు ఇక్కడ కట్టేస్తా. ఏమిటినాయి? న్యాయంగా నడుచుకోండి. పిల్లలకు న్యాయం నేర్పండి, కుమారులకు న్యాయం నేర్పండి. పెద్దలు న్యాయం ఆలోచించండి. 2వ దినవృత్తాంతం 19వ అధ్యాయం ప్రకారంగా న్యాయం ఆలోచించండి. కళ్ళు ముచ్చుకొని పోవద్దండి. దేవుని కోపానికి మనం బలయ్యేదొద్దు. దిద్దుకుందాం, క్షమాపణ అడుగుదాం, ప్రభు సన్నిధిలో సాగిపోదాం, మోకరిద్దాం.